మరి మూడో రోజు అన్నపూర్ణ దేవి కోసం మనం ప్రత్యేకంగా ఈరోజు కొంచెం డిఫరెంట్ అయిన ఆమెకి నచ్చిన స్పెషల్ డిష్ పులిహోర. పులిహోర ఎప్పుడు మనం చింతపండుతో చేస్తాము, కానీ చింతపండు కూడా తినొద్దని చెప్తున్నారు కదా. మరి చింతపండు బదులు ఫ్రెష్గా మన గ్రీన్గా గోంగూరతో కూడా చాలా బాగుంటుంది. గోంగూర రైస్ వేరే అండి, అలాగే గోంగూర పులిహోర చాలా డిఫరెంట్. సో ఈ గోంగూరని నేనేం చేశానంటే కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం లైట్గా వేయించేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్గా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ గోంగూర పులిహోర నైవేద్యం పెట్టడం కోసం నూనె, నెయ్యి వద్దు, నేను గోంగూరని నేతిలో కాస్త వేయించుకున్నాను కాబట్టి ఇది మాత్రాన తాలింపుకి మనము నూనె వాడుతున్నాము. అలాగే రైస్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఫ్రెష్గా పొడి పొడిగా ఉండే రైస్ వాడుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా పులిహోరకి కొంచెము తక్కువగా వాటర్ వేసుకుని మీరు రైస్ వండుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం ఇందులో కాస్త జీడిపప్పు, అలాగే ఇందులో కొంచెం పల్లీలు, కొంచెం ఎందుకండి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు, కాస్త వేగనిద్దాం. ఇందులో కాస్త శనగపప్పు కూడా వేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది కదా వేగటానికి. కాస్త వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు కూడా. మామూలుగా మన చింతపండు దానికైతే కొంచెం ఆ కలర్ వస్తుంది, దీనికి కొద్దిగా మనకి డిఫరెంట్ కలర్ ఉంటుంది. గ్రీన్గా మనము వేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ కలర్. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కావాల్సినంత వేసుకోండి. పుల్లగా ఉంటుందండోయ్, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, చాలా పుల్లగా ఉంటుంది గోంగూర. కొద్దిగా వాటర్, చాలా గట్టిగా ఉంది కదా, సో కొంచెం వాటర్. అలాగే ఇందులో కాస్త సాల్ట్, కొంచెమే. మీరు కావాలంటే గోంగూర సాల్ట్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అన్నీ చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మన పులుసు లాగానే ఎంత చక్కగా ఉంది, చింతపండు పులుసు లాగా. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుంటే మన పులిహోర లాగానే మంచిగా అంతా పట్టేసుకుంటుంది చూడండి. అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి మనం టేస్ట్ చేయట్లేదు. మీరు మొత్తం అంతా అయిపోయాక కావాలంటే సర్వ్ అంటే మనం తినేటప్పుడు కొంచెం టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి మిక్స్ చేసేసాను కదా, ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకొని అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టేసుకుందాం. ఇక్కడ బౌల్, ఇదే బౌల్లో వేసేస్తున్నాను.
చూసారు కదండి, చాలా సింపుల్ అయిన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మరి అన్నపూర్ణాదేవికి మనం నైవేద్యంకి సమర్పించేసుకుంటాను.